శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీరామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 10వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఇనగలూరు గ్రామం. వసుంధరుడు ఇలా అన్నాడు: నీవెవరు? ఎందులకీ అరణ్యమున ఒంటరివై సంచరించుచున్నదానవు అనెను. ఆ కాంత: పురుషవర్య, నేనొక రాజకన్యకను. మా తల్లిదండ్రులచే నిశ్చయింపబడిన పురుషులెవ్వరూ నాకిష్టపడకుండుట చే వారలకు తెలియనీయక తగిన వరుని నరయుచు చెనుదెంచి ఉన్నదాన. నా పేరు ప్రత్యంగిర. మా ఊరు ప్రాయలేయపురము. నా తండ్రి ఆద్రిభూపుడు. నా తల్లి జలరసాదేవి అనెను. వసుంధరుడు: కానిమ్ము, నీవు నర్చిన ఉపన్యాసమునకు ఆనందించి ఉన్నవాడను. కానీ అది కేవలం పామరుల యొక్క మతం. పండితులకి ఉపన్యాసములు రుచింపవు. కాన నేను స్నానంబునకు అరిగెద, కోపగించు కొనకుము అనెను. ప్రత్యంగిర ఇలా అన్నది: ఆర్య, నా వృత్తాంతము తొలుతనే వివరించి తిని కదా. నాకు తగిన వరుడవు నీవని నిశ్చయించి ఉన్నాను. కరగ్రహణంబునర్చి గాంధర్వ మార్గం అవలంబింపుము అనెను. వసుంధరుడు: అమ్మ, నీవెంత ప్రపంచ భ్రాంతుల ఎందు ఉయ్యలొలుగుచున్నదానవు. తల్లిదండ్రుల విడిచి ఒంటరిగా గహనాంతర సంచారివై ఇటు రాదగున. ఇట్టి సాహసంబునర్చువారిని వరించుటకు ఉత్తములు సమ్మతింతురా? చి, తగదు. మరలా నీ ఊరికి జనుము. మీ తల్లిదండ్రుల సమ్మతిచే నీవు వివాహితవు కమ్ము. ఇట్టి జగజ్జంత వగు నీవు ఉపన్యాసమిక ఎట్లు పరిణమించుచుండునో నీవే యోచింపుము. నా దారి కడ్డము నిల్వకుము. స్నానవేళ క్రమం బగుచున్నది, నే పోవలేను అనెను. ప్రత్యంగిర: హృదయేశ్వర, కఠిన మాటలచే నా హృదయమేటికి నొప్పించెదవు. ఋతుధర్మము యోచింపవలదా? తరువులు వసంత ఋతుకాలం అరుదించినప్పుడు పుష్పించును, చిగురించును, ఫలించును. పలు విధములైన పులుగులు పల్లవాదులను మొసగి విహారం వనరించుచుండును. పుష్పమకరందము గ్రోలి తుమ్మెదలు ఝుంకృతులు చేయుచుండును. ఇట్టి వసంత ఋతు సమయమున హేమంత ఋతు ధర్మములు అలవడును. అట్లే దేహమను ఉద్యానవనమునకు యౌవనమను వసంత ఋతుకాలం ఇప్పుడు అరుదించి ఉన్నది. ఇట్టి నీవు వార్ధక్యమును హేమంత ఋతు ధర్మము నాచరించుచున్న వాడవు. ఇది తగదు. ఏ ఏ ఋతుకాలమున ఆయా ధర్మమాలు ఆచరింపవలయు. నీవో జగన్మోహన నంద మంగళాకారుండవు. నవ యౌవన ప్రాదుర్భావన తను విలాసునుండవు. నా బోటి మధవతులనొక 1000 మందినైనను తృప్తి చెందించునంతటి శక్తి కలవాడవై ఉండియు వైరాగ్య వృత్తిచే ప్రపంచానందం అనుభవించు సమయమును నిష్ప్రయోజనం వనరించి వృద్ధుని వలె వర్తించుచున్నవాడవు. ఇట్టి అశక్తుండవనియును షఢుండవనియు నేననుకొనలేదు. తరుణ వయస్కయగు ఒక యువతి తనకుందానే వలచి ప్రార్థించి ఒంటరివై ఉన్నప్పుడు విడుచు పురుషుడు కలడే? నీ శృంగారమునకు తగిన పౌరుషం ఎందుబోయా? చీచి, తగదు. అవివాహిత నగుటచే పరసతిని కాను. క్షత్రియ వంశంబు నందు జన్మించుటచే నీచ శ్రీనీ కాను. సర్వ విద్యాపారంగతురాలు నగుటచే మూర్ఖురాలను కాను. నీ ప్రయత్నము లేదు. అలభ్యయోగము ఎందులకు ఈ విధి యోచింతువు. లెమ్ము రమ్ము. అదే చంపక సుమ సౌరభానంద పుష్పశయ్యా తలమునకో రుద్రాక్ష బూరు
హాశ్రిత ద్రాక్షాలతా మంటపం మాటునకో పుష్ప పరాగాకీర్ణ హరిద్రాచూర్ణ శంఖాక శంకిత కమల గంధ సహిత మలయ పవన విహార మనోహర సికతాతలంబునకు జలచర సంచార జనిత విమల తరంగాగందోళిత రాజహంసారవ హృదయాంగమ కసార తీరమునకు రమ్ము చాలు చాలు నీ పుంస కాలాపనములు విడుచుపుము గతించిన యౌవనము మరలా జనుదించునే అనెను. వసుంధరుడు, స్త్రీలకు లజ్జావతులని ఒక పేరు కలదు. నీ యందు లజ్జయనున్నది అణుమాత్రము కనిపించదు. సమస్త విద్యా ప్రద్యోత ప్రద్యోతామారురాలవగుటచే మూర్ఖురాలను కానని నీవన్నదిందులకేనా నీ విద్యనంతయును బహు సద్వినియోగ పరుచుచున్న దానవే. శ్రీ విద్యనభ్యసించి ఇట్లు స్వేచ్ఛగా వర్తించి ఆ విద్యను దుర్వినియోగపరచుటక ఆ విద్య అభ్యసింపక కేవల పూర్వాచార పరాయణురాలు వయుండుటచే కీర్తివంతురాలు అగును. పురుషుడు గాని స్త్రీ గాని విద్యనభ్యసించుట జ్ఞాన మార్గమును అవలంబించుటకే కానీ దేహమనియు ఉద్యానవనమనియు వసంత ఋతువనియు యౌవనమనియు అఖండ పాండిత్యము చూపుట కొరకు కాదు. నీవు విద్యావతివై ఉండియు మూర్ఖుల కనిష్ట ఆశయముందున్న దానవు. దేశ కాలములను యోచింపక సమయము గమనింపక యోగారూఢులైన మా బోటి వారను మరులుగొల్పి వ్రతభంగములో నర్చుట మీ బోటి యోగ్యత గల స్త్రీలకు సహజ గుణము. ఋతు సమయమైన మాత్రముననే సర్వ సంక్రమణ శార్ధాదులయందు ఋతు సమయం అయిన మాత్రముననే సర్వ సంక్రమణ శార్ధాదులయందు మిథున వృత్తులను ఆశ్రయింతురా. స్త్రీలకు స్వాతంత్రము లేదని పెద్దలు చెప్పుచుందురు. నిన్ను నీ విచ్ఛేదనని వాగ్దానమొరచినను నీ వంటి కాముక పురుషుడే నిన్ను వరించును. ఆటుల వరించని వాడు నిందాపాత్రుడగును. కానని పురుషులతో కానని దేశములో కఠినోక్తులు నమానుషోక్తులు ఆడిన మాత్రమున ఈ నా వ్రతం తపంబులు పారద్రోలి పట్టు విడిచి అధమ పురుషులలో చేరి అనృతాది దోషములు అనుభవించునన్నటివే. ఇంద్రియములను అనుసరించుననుకొంటివే. నీవు రాజకన్యకవని చెప్పిన మాత్రముననే నమ్మితిననుకొంటివే. కాదు కాదు, నిక్కముగా రాజకన్యవు అనుమాట అట్లుండనిమ్ము. మానవ కన్యవే కాదు, నా తపమును భంగపరచుటకై దేవతలచే నియమింపబడిన అప్సరసవో అష్టావక్రుని పరీక్షించిన ఉత్తరా దిశాంగనవో భేండాభైరవ ప్రయుక్త మాయాశక్తివో అయి ఉండవలయు. నీ సాహసం ఇంకా చాలింపుము. నీ పేరు ప్రత్యంగిరయని చెప్పినప్పుడే సంకోచించి తిని. ప్రత్యంగిరయనున్నది మంత్రశాస్త్రమందొక మాయాశక్తి కదా, ఉండనిమ్ము. దేవతా నామములిడుట మన హిందూ దేశమున సహజమనుకొందుము. తండ్రి పేరు ఆద్రిభూపుడు, తల్లి జలరస, ఊరు ప్రాళేయపురము. ఈ మాటలు యోచింపగా మీ తండ్రి హిమవంతుడు, మీ తల్లి అప్సరసయగు మేనక, మీ ఊరు హిమవత్కేదారమనుటచే నీవు పార్వతీదేవి యొక్క అవతారమని స్పష్టపడుచున్నది. తల్లి నీవే నా తపోభంగము నర్పవలెనన్న నా
అత్నమున్నదే కళ్యాణి అని పలుకుచు ఆ కాంతం చూడ చూడ మేఘశ్యామల శరీరమును లలాటమున చంద్రరేఖయు ఢమరక త్రిశూలములు కలకరమున వెలయ నొక్క సింహంబుపై నెక్కి మందస్మిత కటాక్ష వీక్షణంబులచే వసుంధరుణ్ణి తిలకించి వచ్చ నీవు భద్రబుద్ధివి. నేను ప్రత్యంగిరా నామక బ్రహ్మాస్త్రమును భేండా భైరవ ప్రయుక్తవనై నిన్ను సంహరించుటకు వచ్చి నీచే విధింపబడిన సుదర్శనాస్త్ర దాటికి నోర్చి నీ చెంత చేరుటకు శక్తి చాలక మాయారూపము వహించి తపోభంగమునర్చి అయినన్ బోవలైననుకొని ఇట్లో నర్చితి. నీవు సామాన్య పురుషుడవు కావు. నాపై ఆగ్రహము వహింపకుము, నీకు శుభముగాక అని దీవించి ఆ మాయాశక్తి అంతర్ధానం బయ్యే వసుంధరుండును స్నానమాచరించి నిత్యకృత్యములో నర్చి మరలా తపంబొనరించుచుండే. ఇట్లు 3 దినంబులయ్యే. 4వ దినంబున ఉదయమున నిత్యకృత్యములు తీర్చి శ్రీపాదుంజీర బ్రాహ్మణోత్తమ నా తపస్సంకల్ప త్రిరాత్రములు గడిచినవి. నా ఇష్టదైవము సాక్షాత్కరింపరైరి. ఇక నా సంకల్పము సార్థకపరచవలయు. నా శరీరము అగ్నికి ఆహారం బొసగద. నీవి ఆశ్రమ వాసుల చెంత నుండి సమయము వేచి కాశీనగరమున కరుగుము. అందన్నపూర్ణా దేవాలయంబున మీ సుశీల గలదు. అయ్యడ కరుగుము. నాపై దయయుంచుము. చితించేర్చుకొనవలయు అనుజ్ఞ నిమ్ము అనెను. శ్రీపాదుడు అయ్యో వసుంధరా, ఇది ఏమి సంకల్పము? ఇంత శీఘ్రమున దేవతలు ప్రత్యక్షంబగుదురే? నరనారాయణులంత సులభసాధ్యులే, త్వరపడనేలా? ఇంకనొకటి 2 దినములు తాళినంత తపస్సుద్దిగాదే. సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారంభగు నరనారాయణ మూర్తులు దయాహీనులవుదురే అనెను. వసుంధరుడు మిత్రమా, నీకు తెలియదు. నా ప్రయత్నం అతి శీఘ్ర తపస్సిద్ధిగల కార్యము. ఆ వలనైనను కాకున్నను సరియే, అటు కాదు. నీ చెప్పినట్టు జరిగియే తీరవలయు. మీ సుశీలయున్న యునికి తెలిపియున్నాను. ఈ ఆశ్రమవాసుల సహాయముచే నే చెప్పినట్లు నర్పుము. నా ఉద్యమము నాకు అంతరాయము కల్పింపకుము అనెను. శ్రీపాదుడు ప్రాణరక్షక, నీకన్నా నా సుశీల ఎక్కువ యగును అనుకొంటివే. సుశీలకు నేను కాకున్నా మరి ఒక భర్త అవును. నీ వంటి ప్రాణమిత్రుడు లభ్యమగుని. నిక్కముగా నేను నిన్ను విడవజాల. నీవేరీతి నొనరింతువో నేనును ఉతవహున కార్యం బయ్యద. నన్నాటంకపరచకుము అనెను. వసుంధరుడు శ్రీపాద, శుద్ధ పామరుడవైతివే. బ్రహ్మమూర్తిచే సకల శాస్త్రవేదివై మూర్ఖము బట్టిన నేనేమని వచింతును అనెను. శ్రీపాదుడు నన్నేమి కృతజ్ఞుడననుకొంటివే? పరమ తేజస్సపో విద్యాగరిష్ఠుండగు ప్రాణమిత్రుడగు నిన్ను కోల్పోయి నేనెట్లు శరీరమును భూమిపై నిలుపుకొనియుందును? నీకన్నా నాకిష్టులగు వారులు కలరే. నీ ప్రయత్నమునకు నేనాటంక పరచను. నా యత్నమునకు నీవు ఆటంక మక్కరలేదు. అమ్మహాత్ములైన నరనారాయణమూర్తులకు దయగలిగే నేని మనమిరువురము సుఖంబుననే ఇందుము. ఆ విధి చెప్పలేదు. మనకిరువురికొకే రీతి అనంతము కలుగునట్లున్నది. అందులకు యోచింపనేల అనెను. వసుంధరుడు శ్రీపాద, నేను నీకు ప్రియమిత్రుడు అవుట నిక్కమే కదా అనెను. శ్రీపాదుడు నిక్కము, నిశ్చయము, నిస్సంశయము. 1 మారు కాదు 1000 మార్లు చెప్పెదను అనెను. వసుంధరుడు అట్లయినా నాకొక వరము దయచేయవలేను అనెను. శ్రీపాదుడు ఈ విషయము తప్ప మరి ఎయ్యది అయినా వసంగెద. నీకు ఆటంకం మేమి కలగదు. వసుంధరుడు నన్నెడబాయని ప్రేమానుబంధముచే నావలే అగ్ని ప్రవేశము నరించుటకు సిద్ధుడవై
ఉన్నాడవు కానిమ్ము. తొలుత నేను అగ్ని ప్రవేశమునర్చిత. ఆవల నీ ఇష్టమెట్లే అట్లు వర్తింపవలయు. నా ఎదుట నీవీ ఘోర కృత్యము వనర్పకూడదు. నీ శరీర వియోగము నీ చూచి సహింపచాలను. ఇంత మాత్రము దయయుంచుము అనెను. శ్రీపాదుడు, ప్రాణరక్షక, ధురంధరుండవైన నీ శరీర వియోగము నేనుగాంచి సహించునంతటి కఠిన హృదయుండనై మనమిరువురము ఒకే తూరి ఒకే చెయ్యి ఒకరునొకరు పట్టుకొని భగవంతుని ప్రార్థించుచు అగ్నికి ఆహారం అయ్యేదము. నేనప్పుడే చెప్పలేదా ఈ విషయము తప్పదని అనెను. శ్రీపాదుడు, వసుంధరుడు, అయ్యా ఇంకేమి వనర్పనగును? సుశీల విషయం అప్పుడే నీకు తెలియచేసి నిచ్చట నుండియే కాశీనగరమున కంపించి ఉన్న నాకీ ప్రాణఖండము లేకుండు కదా. మించినది అన్ని కార్యములు మను వెనుకలా కరయగా వనర్చుచు చిక్కున పడుచున్నవాడ కానిమ్ము. నిన్నెందులకు ఆటంకపరచవలయు? ఏ నీ ఇష్టము వచ్చినట్లు నర్పుము అనెను. అని సమిధలం బ్రోధి చేసి చితి సమకూర్చి ఘర్షణ శిలచే ననంబు సంధించి ఆకు దొప్పల ఎందున్న జలము నా చితిపై బ్రోక్షించి ఆ అనలంబా చితి కిందగిలించిన ధగద్ధగాయమానమై ప్రజ్వరిల్లుచుండే. వసుంధరుండు నిర్మల చిత్తముచే చేతులు జోడించుకొని, హవ్యవాహన, సమస్త ప్రాణకోటికి నాత ఆధారభూతుండవు, జఠరాగ్ని స్వరూపుండవు, త్రయశ్రీయంశకోటి దేవతామూర్తుల కొసంగు హవ్యములన్నీయును నేనొక ఏ కొదవయూ లేక నీ యందర్పితమై ఉండినను వారి వారి భాగములు వారి కొసంగు నిరాశాపరుడవు, సత్యవాదివి. 4 శృంగములు, 3 పాదములు, 2 శిరములు, 7 హస్తములు గల 7 హస్తములు గల తేజోమూర్తివై తోమరమును శక్తియును ఘృతపాత్రయును సుకృస్వములు ధరించి మేషవాహనంపై నెక్కి వామభాగమున స్వాహాదేవి ఒప్పారుచుండ నాకు ప్రసన్నుడువు కమ్ము అని ప్రార్థించుచు ప్రథమ ప్రదక్షిణ నమస్కారం వనర్చి మరలా నొకచో నిలిచి వైశ్వానర పరోపకార మొనర్చినందులకొక దుర్మార్గునిచే బద్ధుండనై నా మిత్రుని బంధ విముక్తిని ఆచరించుటకై నిన్నర్థించుచున్నవాడ. నా తపోదేవతలకు నరనారాయణ మూర్తులు దివర కరుదించి నన్ను కటాక్షింపరైరి. నా సంకల్ప ప్రకారము 3 దినములు అతిక్రమించే. ఇది 4వ దినము. ఇప్పుడైనా నమ్మహాత్ములను రుదించి నా కోరిక వరముల సంగిరేని సంతసించెద. లేకున్నా ఇదే నా శరీరమును నరనారాయణ ప్రీతిగా నీ యందు బడవేచెద. నీవును వారలు ఎవరి భాగములు వారు గైకొని తృప్తి చెందురు అని ప్రార్థించుచు ద్వితీయ ప్రదక్షిణ నమస్కారం బాచరించి మరలా నొకచో నిలువంబడి అగ్నిభట్టారక పరమ పుణ్యాత్ముడైన ఈ శ్రీపాదుడు నా ముఖ్యమిత్రుడు. ఇతడు నా వియోగమును సహింపక తన శరీరమును నీ యందు పడవేచినందుకు నిర్యుక్తుడై ఉన్నవాడు. నేనెంత వలదన్నను ప్రాణములపై ఆశ వదిలి నిశ్చల చిత్తుడై పరమ సంతోషముచే ఎప్పుడెప్పుడని ఎదురుచుచుచున్నాడు. మహాత్ముడు బ్రాహ్మణ బ్రహ్మచారి సత్యవంతుడు కావున ఇతని శరీరమును నీవు దహింపక సుఖముగా నా అతని రక్షింపుము అనెను. నీ వితిహోత్ర, నేను పరోపకారార్థమై నిశ్చయంబు చే నా శరీరమును నీ యందు పడవైన ఉద్యుక్తుడనైతిని. నిజమేనని భగవంతుడు ప్రపంచ
మధర్మ భూయిష్టమైన అప్పుడు అవతరించి ధర్మ పరిపాలనంబునర్చుటకు నిక్కమేని సత్యదయాక్షమాగు గుణంబులు గల మహనీయుడవయ్యి ఆనందభద్ర పదవి నుండి శాశ్వత సుఖంబు అనుభవించుట నిక్కమేని నా మిత్రుడైన శ్రీపాదుని శరీరమును భస్మంబునరింపక సుఖముగా నతనిని రక్షింపుము. అవ్యవాహన నాటక పుత్ర వియోగ సంతాపముచే నిడుములబడుచున్న మా తల్లిదండ్రుల రక్షింపుము. వారికి మరలానొక పుత్రను వసంగి పున్నామ నరకము నుండి తరింపచేయుము. ప్రపంచోపద్రవకరుడైన భైండా భైరవుని సంహరించి అతని గణంబులను ధ్వంసంబు గావించి ప్రజలకు హాయి గొల్పుము. పరోపకారపరీణుడైన బేతాళుని బంధ విముక్తుల్ని గావింపుము అని ప్రార్థించుచు 3వ ప్రదక్షిణ నమస్కారములో నర్చుచుండా శ్రీపాదుడు మహాశక్తితే గరపుటముల విఠల తటంబునందు చేర్చి యజ్ఞేశ్వరునకు వలుగుని జాత వేద పరోపకారార్థమై ప్రాణములపై ఆశ వదిలి ఈ వసుంధరుడు తన శరీరమును నరనారాయణ ప్రీతిగా నీ యందు పడవేయుచున్నాడు. ఇదే నా ప్రార్థన, ఆలకింపుము. నీవు కరుణామూర్తివి. నిర్నిమిత్తమే ఈతని ప్రాణంబులు కొనుట సర్వ జగద్రక్షకులగు మీకు ధర్మము కాదని నేను చెప్పెద కదూ. మా తల్లి పతివ్రతే, మా తండ్రి సత్యవంతుడైనది నిజమేని అనవరత మగ్ని కార్యమనరించుచు నీ భక్తుడైనది నిజమేని ఆసక్తులు వాదించునట్లు భగవంతుడను వాడొకడుండి ఆయన ఆజ్ఞచే నీ ప్రపంచము సృష్టి స్థితి లయములగుచుండుట నిజమేనేని వేదములు శాస్త్రములు పంచభూతములు బ్రహ్మాండము శ్రీమదాది నారాయణ పరమాత్మ విరాట్ స్వరూపంబగుట నిశ్చయమేని అధర్మ బాహుల్యమై బాహుశన సంతాపావృతమైన ఈ ప్రపంచమునందు ధర్మస్థాపనమై పునరుద్ధారణమగుట నిజమేని ఈ వసుంధరుని తపోదైవతములు ప్రసన్నులై అతని కోర్కెలో సంగుదురుగాక. ఈతని శరీరం అగ్ని ఎందు బడవేచినను అపాయముందక నూతన తేజో విభావతీసి అతిశయుండై నీ వలన వెలువడుగాక. ఈతనికి ప్రాణాపాయము లేకుండుగాక అని ప్రార్థించి వసుంధరుని ప్రక్కన నిలువంబడి వారిరువురు ఆ చితి కానుకొని ఉన్న శిలపై నెక్కి అచంచల మనస్కులై మరలా నమస్కరించి కన్నులు మూసుకొని చేతులు జోడించుకొని కుప్పించి ఆ అగ్నికుండమునందు ధుమికిరి. చితాగ్ని ఎందు వారిరువురు పడుటకు మునుపే ఆకాశముననే నిరువురు మహర్షులు చెనుదించి వారిరువురును చేరి ఒకరినొకరు దొబ్బుకొని అగ్ని ఎందు పడనివ్వక చితోపరిశుద్ధ భూమిపై దించిరి. అది కని వసుంధర శ్రీపాదులు కన్నులు తెరిచి చూసి నిర్వీర్ణులై ఏమియు తోపకుండి మరలా ప్రజ్ఞావంతులై ఆ మునీంద్రులకు ప్రదక్షిణ నమస్కారంబులు నర్చి లేవకున్న తమ బాహులచే వారిరువురును ఎత్తి నిలవంబెట్టిరి. అప్పుడు నరనారాయణ మహర్షి వసుంధరున్ గాంచి, నాయన, నీ సాహసమునకు నీ మనశుద్ధికిని మెచ్చియున్నవారం. నీ వెయ్యది కోరి మమ్ము ఈ రీతిన నీ తలంపేదో ఎరింగింపుము. నీచే నుపాసింపబడుచున్న నరనారాయణ ఋషులు మరుదెంచి యున్నవారం మనిన వసుంధరుండత్యంత సంతోషముచే మయమరిచి ఆనంద బాష్పంబులు వెళ్ళి కురియ మరలా నమస్కరించుచు గద్గద కంఠముచే, ఏ మహనీయులనవరతం మీ భరత ఖండమును రక్షించుచుందురో, ఏ తపోధనులు ద్వాపరంబున కృష్ణార్జునులై జనించి అఖిల భూభార హరణంబు గావించిరో,
ఏ మనోహరమూర్తులు నా హృదయ కుహరంబును నివసించి ఇందురో, ఏ జగద్రక్షకులు కించెద్దగ్నుడైన నన్ను గ్రహించి వరదానంబొసంగు ప్రత్యక్షంబై నా ఎదుట నిలిచి ఉన్నవారో అట్టి శ్రీ నరనారాయణ మహర్షులకి వసుంధరుడు నమస్కరించుచున్నాడని మరలా సాష్టాంగ నమస్కారం వనర్చి లేచి నిలిచిన మాత్రముననే ఆ జానుల్లంబితంబులగు తమ బాహువులచే వసుంధరుని గాఢాలింగనంబు గావించి శిరంబును దూచు నున్నవారనగాంచి, దేవదేవులారా, పరమ పునీతములై పంచోపనిషన్మయంబులై నా మీ పంచోపనిషంబులై నా ఈ శరీర స్పర్శయైన మాత్రముననే ప్రజ్ఞా ప్రభావ ప్రతాపంబుల్ అధికంబులై యున్నట్టు తోచుచున్నది. నూతనంబుగా నొక అఖండ శక్తి నా యందు ప్రవేశించి ఈ బ్రహ్మాండంబంతయు నా పిడికిలిలోనికి చాలదను గర్వంబు వడయుచున్నది. నేను మీ ప్రియ శిష్యుండ, మీరు నాకు గురుమూర్తులై ఉన్నవారు. భేండా భైరవుండును, దురాత్ముండ, సాధ్య బలుడు, మంత్ర ప్రభావ పరుడు, పరహింసాధికారి అయి జగత్కంటకుండగుటచే నేనాతన్ని వధించి నిష్కంఠకంబనర్చదనని ప్రతిజ్ఞ చేసియున్న వాడ. జగత్ కళ్యాణ సంధాయకులైన మీరేది చెప్పిన నయ్యది ఆచరించద. బహిర్ధర్మ సంగతులగుటచే నా మనోభీష్టములు మీకెరింగించుట చర్వణంబుగాదే కటాక్షింపుండనిన వచ్చ. నీవు తొలి నుండి మహర్షులను ఆశ్రయముననే వర్ధిల్లి వారి వలననే సర్వ విద్యాపారంగుతుడ వైతివి. కలాప గ్రామంబునందున మూలక రాజర్షి యుద్ధ ధనుర్విద్యనభ్యసించితివి. ఆనందవనమున భట్టపాదార్యుల వద్ద కవిత్వ జ్యోతిష్యత్వములను ఎరింగితివి. గంగాద్వారమున కాళీభక్తుని యొద్ద మంత్రశాస్త్రం అభ్యసించితివి. స్వయం ప్రభాత తపస్సిని వలన రాజనీతిని తెలుసుకొంటివి. ఇప్పుడు అత్యద్భుత తత్వశక్తిచే మమ్ము గెలిచితివి. ఇట్టి నీకెయ్యది అసాధ్యము కాదు. వినుము. భేండా భైరవుని ప్రతాప ప్రభావములంతయును వీరసేనునిచే గుహ్యామధ్యంబున వినియున్న వాడవు. అతడు సామాన్యుడు కాడు. ఎంత ప్రయాసపడి మేము సహస్ర కవచుని వధించితిమో అంతటి ప్రయాసలు పడి భేండా భైరవుని సంహరింపవలయు. ఇదే నీకిదియే అక్ష శర సందులొసంగి ఉన్న వారము. ఎప్పుడు మమ్ము ధ్యానింతువో అప్పుడీ శరసందులు నీ సమీపమునందుండు. సర్వాస్త్ర శస్త్రములు ప్రబలతర మంత్ర ప్రయోగము లెడ తెగక గుప్పించుచుండుము. నేను మరొకము ఇంకొక రహస్యమెరింగించద. విధి లేనప్పుడు ఆ అస్త్రమును ప్రయోగింపుము. నిర్నిమిత్తముగా ప్రయోగించితివేని జగత్సంహారంబొనర్చు నని చేరదీసి అతని చెవిలో ఏదియో ఉపదేశమునరించి అవన్నీయును ప్రయోగాస్త్రములే. అందులో ఎనిమిదవ అస్త్రము ఎప్పుడో ఆపస్సమయమునందు ఉపయోగించుము. వానిని విధిక్రమముగా ప్రయోగాపసంహారములయంద అగన్యాస కరన్యాసములతో లోమ విలోమములతో వినియోగించుచుండుము. ఆ ఎనిమిదవ అస్త్రమమే అష్టముఖ గండభేరుండ జ్వాలా నారసింహము. అది ఏ తుదగలది ప్రబలముగా ముఖాముఖియంద అతనితో యుద్ధమునర్చినప్పుడు నీ ప్రతాప ప్రభావములన్నీయు అగుపరిచి నీకిష్టమైన సమయమందా విధముగా ఖండింపుము. ఇందుపైన నీ మేధాశక్తినంతయును వినియోగింపుమని
చెప్పుచుండ గుర్రముల యొక్క హేష్యా రవములను కాలి చప్పుడులను విననయ్యే. అట్టే చూచుచుండ 2 గుర్రములను శిష్యులచే పట్టించుకొని వామదేవ మహర్షి చెనుదెంచుచుండే. అదిగాంచి వసుంధర వామదేవ మహర్షి అరుదెంచుచున్నవాడు ప్రత్యుత్నాదుల నర్పు మనినంతనే ఆ మహర్షికు ఎదురేగి సాష్టాంగ దండ ప్రణామంబులు నర్చి చేతులు జోడించుకొని నిలువంబడి, మునీంద్ర, నేను ధన్యాత్ముడనైతి, కృతాకృత్యుండనైతి నని స్తోత్రము నర్ప నుపక్రమించినంతనే నాయనా, నీ నిమిత్తమరుజించితి. దుష్ట నిగ్రహ మహాశక్తి కలవాడవై శిష్టుల రక్షింతుగాక. ఆది మునులను అనుగ్రహమునకు పాత్రుండనైన నీకేదియు కొదవగలుగదు. ఇదే నా చెంత 4 వారవములు అనాదిగా జరామరణంబులు లేకున్నవి. అందు 2 వారవములు నీ కొరకై తెచ్చియున్నాను. వీనికి వియద్గమన శక్తి కలదు. ఎవ్వరి చెంత యత్నంబులుండునో అతని కష్టైశ్వర్యములు ఎడతెగక నిలిచిండు. నీవు జగత్ ఉపకారార్థమై బహుబాధల నుండి తపంబాచరించి ధృతిమంతుడవు. వీనిని నీకు సంగీతిని గైకునుము. ఇందులకు నీవే అర్హుడవు. తొల్లి శల్యుడు అను రాజు నా వలన ఈ గుర్రములను మరలిచ్చెనని గైకుని జయమొంది గుర్రములను మరలా నాకు సంగక నన్ను కారాగృహమును నుంచుటకు ఉపక్రమించుటచే హూంకార మాత్రమున నా అతని దగ్ధమునర్చితిని. అతని పుత్రుని స్తంభమున వనరించితిని. కానీ నీవు మరలా నీ వారవంబుల నాకు సంగ పనిలేదు. భేండా భైరవ సంహారోపాయములన్నీయు నీవెరింగినవే మరలా చెప్ప నిష్ప్రయోజనము. అయినను నీవు భగీరథ ప్రయత్నము చేయవలయు. అతని వధానంతరము ఒక సిద్ధపురుషుండ మహాత్ముల ప్రేరణచే నీ చెంతకు అరుదించి నీకింకను కొన్ని రహస్యములు తెలియజేయును. నీ ప్రతిజ్ఞావధి ఇంకా 3 దినములే ఉన్నది. ఈ హయంబులం గైకొని జను మనుచున్నంతనే శ్రీపాదుడా మహర్షుల మువ్వరికి నమస్కారములొనర్చి, అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని కరములు ముకులించి, మహామునులారా, ఈ మహాపురుషుడైన వసుంధరుని మిత్రత్వముచే నలభ్య యోగముగా మిమ్ము దర్శించితి. నా కర్మబంధములు తొలిగే, నా పాప చరములు పలాయనం అయ్యే, నా తపంబు ఫలించే, నా జన్మము కడతేరే, ధన్యుండ నైతి అని పొగుడుచు అతనిని గాంచిన శ్రీపాద, నీవు మహోత్తమ పురుషుడవు. ఈ వసుంధరుండగ్ని ప్రవేశమునరించదనన్నప్పుడు నీవు పడిన సంతాపమును కాంచనంతనే ఈతని మనశ్శక్తిని పరీక్షించుచున్న మాకే జాలి కలిగే మిత్రత్వమును సార్థకమొందించితివి. ఇంతటి దయామయుడవగుట చేతనే నీకీ మహాపురుషుని మిత్రత్వము తొలి నుండి సమకూడినది. పుణ్యపురుషుండవగుటచే మా దర్శన భాగ్యము లభించినది. ఇప్పటి నుండి 24 తరముల వరకు నీ వంశంబు అఖండంబుగా వృద్ధి అయి మా వలన నశించు 23వ పురుషుడు శ్రీహీరుడు అనియు నా అతని పుత్రుడై నీ వలన 24వ పురుషుడైన శ్రీహర్షుడు చింతామణి మహామంత్రానుష్ఠాన సంభవాఖండ కవిత్వ ప్రభావయుతుడై జగత్ ఉపకారార్థము నైషదంబను మహాకావ్యము రచయించి నిస్సంతానుండై పరమపదము చెందును. నీవు లౌక్య వైదిక వృత్తులయందఖండ వేది వగుటచే నీ వసుంధరుని చెంత నమాత్య శాస్త్రమున ధరించి యుండుము.
నీ వంటి మేధాశాలి ఇంకెవ్వరూ నుండరు. ఈ వసుంధరునకు తగు మంత్రివి నీవే అని దృఢముగా చెప్పుచున్నాము. నా అనాసిద్ధ ప్రతిజ్ఞుండవై సత్యవాక్య పరిపాలనం వనర్పుము. నీకాయురారోగ్య ఐశ్వర్య సామ్రాజ్య పుత్ర పౌత్రాభివృద్ధి యగును కాక అని దీవించి ఆ మువ్వురు మహర్షులు అంతర్ధానముందిరి. ప్రతిజ్ఞా పరిపాలనోద్దేశముచే వసుంధర శ్రీపాదులు అమ్మహర్షులన్ అంతర్రహితులైనది దిశకు నమస్కరించుచు ఆ హయంబులపై కూర్చుండి పూర్వ దిశాభిముఖులై వెడలిపోయిరి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.